కాంగ్రెస్ నయవంచక పాలనను ప్రజల్లో ఎండగడతామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రం కేసీఆర్ కాలనీలో ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీల మేరకు తమకు బాకీ పడ్డ డబ్బులను చెల్లించాలని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరారు. గట్టిగా అడగాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ గ్రామంలోని కేసీఆర్ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటడం జరిగింది. ఇవాళ అందరు కూడా మా అక్క చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్నే నెరవేరుస్తా అని చెప్పినాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. తులం బంగారం ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, మాట తప్పిండు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. ఇట్లా ప్రతి విషయంలో మాట తప్పిండు అని చెప్పి బాధపడతా ఉన్నారు. నేను వారితో వివరించినప్పుడు అంటే 2500 మీకు నెలకి ఇస్తా అన్నది ఇవ్వలేదు, 22 నెలలు అయితే ఇప్పటికీ 2500 చొప్పున 50,000 రూపాయలు మీకు బాకీ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అంటే అవును అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే 2000 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, మరి పెంచలేదు. ఆ పెంచుతా అన్న 2000 చొప్పున 22 నెలలకి 44,000 రూపాయలు నా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు అట్లనే పెద్ద మనుషులకు బాకీ ఉన్నాడు కదా అంటే వాస్తవమైన మాట మాట్లాడుతుంది. ఒక పెద్ద మనిషి అయితే అంటున్నది, అప్పుడు వాళ్ళు బీరువాలో దాపెట్టుకోమన్నారు గ్యారెంటీ కార్డు, ఇప్పుడు అది బయట పడేసి దీన్ని దాపెట్టుకుంటా బీరువాలో. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే నేను అడుగుతాం, నిలదీస్తాం, ఏది మాకు పెంచిన పెన్షన్ డబ్బులు ఏవి, 44,000 రూపాయల బాకీ ఉన్నావు నువ్వు, మహిళలకు 2500 ఇస్తాను, 50,000 రూపాయల బాకీ ఉన్నావు నువ్వు, ఆ బాకీ పెట్టి ఇక్కడ డబ్బులు పెట్టి ఓటడుగు అంట అని చెప్పిన మాట మా పెద్ద మనిషి చెప్తా ఉన్నది. మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా జాగృతమైనారు. అంటే ఇప్పుడు అందరికి కూడా పాలేంది నీళ్ళేంది తెలిసిపోతా ఉన్నది. అప్పుడు ఎన్నికలప్పుడు కొద్దిగా ఆశకో ఎక్కువ ఇస్తా అన్నాడు, కానీ లేదు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కదా ఈయన ఎక్కువ ఇస్తా అంటున్నాడు, చూద్దాం ఎట్లా చేస్తాడో అన్న ఆశకు కొంతమంది అటు పోయినారు. ఇవాళ వాళ్ళందరూ కూడా నిజాలు తెలిసి వచ్చినాయి. వాళ్ళు డెఫినెట్గా ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం.